విధానం అనేది మన భారతీయ జీవన విధానం. ఎవరు లేకపోతే నడుస్తుంది? చాకలి సోదరుడు, మంగలి సోదరుడు, మాదిగ సోదరుడు ఒక్కొక్కడు ఒక్కొక్క వృత్తిని నిర్వహిస్తూ ఉంటే ఆ వృత్తిని కూడా మనందరం కూడా ప్రోత్సహిస్తూ వారి దగ్గర మనము మన దగ్గర వాళ్ళు తీసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రతికిన గ్రామీణ జీవితం ఎంత గొప్పగా ఉండేది. నా పెళ్లి టైంలో అసలు డబ్బులు ఖర్చు అవ్వండి పెళ్ళిళ్ళకి. పలానా ఊర్లో పలానా వారు అమ్మాయికి పెళ్ళి అవుతోంది, పాలన్నీ వారింటికి పంపండి, కూరగాయలు బియ్యం దగ్గర నుంచి పెరుగు దగ్గర నుంచి అందరి ఇంట్లో మన ఇంటికే వచ్చేసేవి. అంతేగాని ఇలా అసలు లక్షలు కోట్లు పెట్టి సమస్య లేదు, అస్సలు లేదండి. ఆ రోజుల్లో అనుకుంటే వేల కూడా లేవు, వేల ఖర్చు. పెళ్లి సామాన్లు కూడా బంధువులందరూ కలిసి కొనిచ్చేవారు. వాళ్ళకి సంసారం చేసుకోవడానికి మన కుటుంబం నడవడానికి కావాల్సిన సామగ్రి అంతా బంధువులంతా కొనిచ్చేవారు. బంధువులు ముందుగానే వచ్చేవారు, వాళ్లే వంటలు చేసేవారు. సరస సల్లాపాలు ఆడుకుంటూ బావ మరదళ్ళు బావలు వీళ్ళందరూ వస్తే సార్ హాస్యాలు ఆడుకుంటూ అసలు ఆ పెళ్లి వైభవం ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా? ఇప్పుడు కూడా పెళ్లిళ్ళకి వెళితే వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి ఎయిర్ హోస్టల్ నిలబెడుతున్నారు. అక్కడ బౌన్సర్లను పెడుతున్నారు పైకి ఎక్కనివ్వకుండా. అక్షంతలు వేయడాన్ని వేల మందిని పిలవడం ఎందుకు? ఆ బౌన్సర్లను పెట్టుకుని పిలిచిన వాళ్ళని వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇప్పుడే రాకండి అని చెప్పడం దీనికి అవమానం కాదు అది? అవునవును, వింత వింత పోకడలు వచ్చేసాయి చాలా. అదే మనిషికి మధ్య ఉండే బంధాలు. మీరు ఇందాక అన్నారు కదా స్వప్న, ఒకప్పుడు ప్రయాణ సౌకర్యాలు లేవు, ఇంత రవాణా సౌకర్యాలు రోడ్ల సౌకర్యాలు కూడా లేవు. ఎక్కడికక్కడ గ్రామీణ జీవితంలో అక్కడికున్నటువంటి చిన్న చిన్న గ్రామాలు వాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు. పరిమితంగా ఉన్నా కూడా బాగుండేది. ఇప్పుడు ఏమైంది? విస్తృతం అయ్యింది. రవాణా సౌకర్యాలు పెరిగాయి, ఆధునిక సౌకర్యాలు పెరిగాయి. ఒకరి సంస్కృతి ఒకరి సంసర్గం చెందుతోంది. పాశ్చాత్య సంస్కృతి మన సంస్కృతి. దానికి తోడు పక్క రాష్ట్రం. ఇప్పుడు మెహందీ అనేది మనకు లేదు, అది వచ్చేసింది కొత్తగా మన పెళ్లిళ్ళలో. 5 రోజుల పెళ్లిళ్ళు ఆ రోజులు ఒక రకంగా ఉండేది, ఒక అందంగా ఉండేది. దంచుకోవడం మొదలుకొని అన్ని కదా, పసుపు దంచడం, పసుపు అవన్నీ ఉన్నాయి. 5 రోజుల పెళ్లిళ్ళు ఆ రోజుల్లోనే ఉండేవి. ఎలా ఉండేవి? ముందుగానే పెళ్లి కుమార్తెను చేస్తే బంధువుల్లో ఉన్నవాళ్ళు ఒక రోజున అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళింట్లో పెళ్లి కూతురు చేసి ఆ బంధువులందరినీ పిలిచి అదొక సందడి, అదొక అందంగా ఉండేది. అవును, రకరకాలుగా ఉండేవి అక్కడ పెళ్ళిళ్ళు. బంధువులు వచ్చిన వాళ్ళు నెల రోజులు ఉండేవారు. ఆ ఆనందం వేరుగా ఉండేది. ఇప్పుడున్నటువంటి పెళ్లిళ్ళు కృతకమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. అవును, ఎక్కడ ఆప్యాయత, ఆత్మీయమైనటువంటి ఒక పలకరింపు అవేమీ లేవు. వాటిని కూడా కృత్రిమమైన మనుషుల్ని పెడుతున్నారు. మీరు అదే అన్నారు కదా, ఎయిర్ హోస్టెస్ పర్ఫెక్ట్ గా రాగానే పువ్విస్తారు, ఏదో చల్లుతారు, పైన పన్నీర్ చల్లుతారు. వెళ్ళండి భోజనాలు చేయండి. ఓ పెద్ద ఎగ్జిబిషన్ లాగా దాదాపు కొన్ని వందల వెరైటీస్ పెట్టేస్తున్నారు. మీది మెక్సికన్ ఫుడ్ అంటారు, చైనీస్ ఫుడ్ అంటారు, రకరకాలు. ఏది తినలేము, చావలేమటిని ఆస్వాదించలేము. ఒకటి కలిసిపోతుంటే ఆ పేర్లు తెలియవు, ఏది వడ్డించుకోవాలో తెలియక ప్లేట్ అక్కడ పారేసి వస్తాం. ఆ ప్లేట్ పట్టుకుంటేనే ఇంత బరువు ఉంటుంది, నిలబడి తినలేము. డబ్బులు చూస్తే వృధా. పోనీ ఇంత వృధా చేసి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ కాపురాలు ఏమైనా కలకాలంగా నిలబడుతున్నాయా అంటే మళ్ళీ అది గ్యారంటీ లేదు. అది అంతే కదా, అది పెద్ద విషయం. అవును, కరెక్ట్. అంటే మార్పు కాలంలో రాలేదు స్వప్న, మనలో ఆ గడియారం అలాగే తిరుగుతోంది గమ్మ. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే నక్షత్రాలు, అదే భూమి, అదే ఆకాశం, అలాగే ఉంది కాలం. కాలంలో మార్పులు కాదు వచ్చింది, మనుషులలో మార్పు వచ్చింది, మన ఆలోచనలలో మార్పు. అమ్మ, 1-2 సున్నితమైన అంశాలు ప్రస్తావిస్తాను. చెప్పండి. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు బాగా పొలమని ఒక ఇంట్లో చాలా మంది కలిసి ఉండేవారు. ఇప్పుడు భార్యాభర్తలకి ఇప్పుడు ప్రైవసీ, స్పేస్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ప్రైవసీ లేదు, స్పేస్ లేదు. అసలు అన్యోన్య దాంపత్యం ఎట్లా సాధ్యమయ్యేది అంటే భార్యాభర్తకి ప్రత్యేకంగా వాళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళడాలు, షికార్లకు వెళ్ళడాలు అవన్నీ చాలా తక్కువ. వాళ్ళిద్దరికి కలిసి మాట్లాడుకోవడానికే టైం దొరకదు. మరి ఎలా కుదురుకునేది? చాలా సున్నితంగా అడుగుతున్నాను మిమ్మల్ని. చాలా చక్కని ప్రశ్న. వాళ్ళ అన్యోన్యత ఒక రకమైనటువంటి అద్భుతమైన ఆరాధనా స్థితిలో ఉండేది. నిజంగానే మన పేరెంట్స్ ఎక్కడున్నారో కూడా మనకు తెలిసేది కాదు చిన్నప్పుడు, మనం ఇప్పటికీ గుర్తులేదు. ఏమ్మా వాళ్ళు ఏంటంటే ఒకరికి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు భార్య ఒకసారి నేను మంచి ప్రశ్న వేశారు. భర్త భోజనం చేసిన తర్వాత కొంత అన్నం అక్కడ మిగిలిచ్చేసేసి వెళ్ళిపోయిన తర్వాత భార్య తినడం చూసాను నేను. నాకేంటి బాగా అనిపించలేదు. అది ఏంటి చిడి, ఏంటి ఆయన తినేసిన తర్వాత ఈ అమ్మాయి తినడం ఏంటి అసహ్యంగా, ఇదేంటి బానిసత్వం లాగా. అప్పుడు నాకు ఒక ఆవిడ చెప్పింది ఇంట్లోనే, అది కాదమ్మా, ఉమ్మడి కుటుంబం కదా, అందరిలోనూ భార్య మీద తన ప్రేమను చాటుకోవడానికి అవకాశాలు తక్కువ. అవును, ఆవిడ లోపలంతా కూర్చొని చాకరీ చేస్తూ ఉంటుంది.
10 మంది నలుగురు తోటికోడళ్ళ మీద ఎవరు ఎలా ఉంటారో తెలియదు. అంతే. తల్లి ముందు భర్త కూడా అంత స్వతంత్రంగా మాట్లాడలేకపోయేవాడు. లోపల భార్య మీద ప్రేమ ఉంటుంది. అందుకని తను పెట్టించుకుని కావాలని ఎక్కువగా పెట్టించుకుని అందులో వదిలేసి వెళ్ళిన తర్వాత తన భార్య కోసం వదిలేసి వెళితే అది భోంచేస్తుంది. మరి దాన్ని ప్రేమ అంటారా? దాన్ని ఏమంటారు? ప్రేమ, ఖచ్చితంగా ప్రేమే. ఏమంటారు? అలా సైన్ లాంగ్వేజ్ ఉండేది. అలా ఉండేది, సైన్ లాంగ్వేజ్ ఉండేది. వాళ్ళ లోపల ఉంటుంది ఆ ప్రేమ, బయటికి కనిపించనిచ్చేవారు కాదు. తమ పిల్లల్ని ఎత్తుకునేవారు కాదు. మా ఇంట్లో నేను చూశానుగా, మా అన్నయ్య తన పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకోవడం నేను చూడాలి. తమ్ముడు పిల్లల్ని దగ్గరికి తీసుకుని అతను ఎత్తుకునేవారు. ఆ తమ్ముడు మళ్ళీ ఆ తమ్ముడు పిల్లల్ని, అలాగే తమ సొంత పిల్లల్ని తాము దగ్గరకు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టం లేక కాదు, అది ఇష్టం లేక కాదు. ఇప్పటికీ మా అన్నయ్య రాకుండా మా రెండో అన్నయ్య భోజనం చేయడు, అన్నయ్యని రాని భోజనం చేస్తా అన్నాడు. ఆ రకంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటూ పొలంలోకి వెళ్ళేటప్పుడు పెద్ద తోటి కోడలు ఊరు వెళితే రెండో తోటి కోడలు వాళ్ళకి భోజనాలు పంపించడం కానీ, ఇవన్నీ గ్రామీణ వాతావరణంలో అప్పట్లో ఆ ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని భరించి కుటుంబం కోసం అందరూ ఒకరికొకరుగా ఉన్నారు. ఇప్పుడు రామాయణం నేర్పింది అది కదమ్మా మనకి. రామాయణమే మనకి ఈ రకమైనటువంటి బాంధవ్యాన్ని నేర్పించింది. కుటుంబ జీవితం తలుచుకుంటే మనకి ఎవరు గుర్తొస్తారు? అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులా ఉండాలి. అవును. తోటి కోడళ్ళు అంటే వాళ్ళ సీతారాముడిలా ఉండాలి. ఇవన్నీ మనకి మన పురాణ గాథలు ఇతిహాసాలు చెప్పినవే కదమ్మా. అలా ఉండేది గ్రామీణం. ఇప్పటికీ వాళ్ళు భర్తలు చనిపోతే కూడా ఆనాటి తల్లులు సంవత్సరాల తరబడి ఏడుస్తారు, దుఃఖిస్తారు. మరి వాళ్ళని మనకు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళు ఏం చూసుకుని ఇంతగా ఏడుస్తున్నారు? అవును అనిపిస్తుంది. ఏం చూసుకుని ఇంతగా ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారు? ఆశ్చర్యపోతాం వాళ్ళు చెప్పే సమాధానాలు వింటే. అమ్మ నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు? ఆయన సొంతం కదా, నేను నా సొంతం అయినా ఆయన సొంతాన్ని నేనే కదా, నన్ను కాకపోతే ఇంకెవరిని అంటారు? ఇప్పుడు దానికి రకరకాల సెక్షన్లు పెట్టి డొమెస్టిక్ అబ్యూజ్ అది ఇది రకరకాల, అంటే దానికి అఫ్ కోర్స్ అది కూడా ఒక వాస్తవం. మీరు ఈ ఆధునిక యుగంలో అది కూడా చూస్తున్నారు కదా, భర్తకు కూడా భార్య పట్ల గౌరవం లేకపోవడం. ఆ రోజుల్లో గౌరవం ఉండేది, బహుశా ప్రేమతో పాటు ఉండేదండి. ఇప్పుడు అదే సహజీవనంలో ఉన్న మాధుర్యాన్ని చవి చూడలేకపోవడం, సహజీవన మాధుర్యం ఏమిటో తెలుసుకోలేకపోవడం జరుగుతున్న అపశృతులు ఇప్పుడు మనం చూస్తాం. అపశృతులు ఇవన్నీ అంటే మాట్లాడటంలో. ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా చూసాం మనం, రే మీకు ఇప్పటి కాలంలో బతకడం ఎలాగో తెలియటం లేదురా, ఒక్క మాట. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సినిమాకి పోతున్నారు అనుకోండి, ఉమ్మడి కుటుంబంలో అత్తగారు ఉంటారు. ఆ రోజుల్లో మాలాంటి వాళ్ళని ఎలా మాట్లాడారు? అత్తయ్య గారు నేను మీ అబ్బాయి కలిసి వెళుతున్నాం అనేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు పేరు పెట్టి చెప్పేసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా కన్న తల్లికితో కొంత ఉంటుంది కదా, అరే ఇప్పటి వరకు నా కడుపున పుట్టి పెరిగాడు, ఇంత వాడయ్యాడు, ఇప్పటికిప్పుడు ఏదో తన సొంతమైనట్టు ఇలా మాట్లాడేస్తుంది అనేటటువంటి మాట ఉంటుంది కదా. అలా మాట్లాడకుండా ఆవిడ మనసు అలాంటి భావన కలగకుండా జాగ్రత్తగా మాట్లాడటం అనేటటువంటిది మన పూర్వీకులు మనకు నేర్పిస్తే మేము ఆ విధంగా కాపురాలు చేసాం. మీ అబ్బాయి సుమా, మీ అబ్బాయి తర్వాతే నాకు మొగుడయ్యాడు అనేది ఆవిడకు ముందుగానే అనిపించిన తర్వాత అప్పుడు ఇదేమిటంటారు దీన్ని, ఎదుటివాడి మనసును తెలుసుకుని డిప్లొమాటిక్ గా నొప్పించకుండా తాను ఇవ్వకుండా జీవించడం. లాక్కోవడం పిక్కోవడం ఉంటుంది. ఇంకేముంటుంది? చాలా మంచి నీతి ఉంది. అంటే చూడండి ఎంత నీతి ఉంది. ప్రతిసారి మీ అబ్బాయి మీ అబ్బాయి అని చెప్పడం వల్ల ఎలాగ నీ భర్త నీకే సొంతం, కానీ అలా ప్రవర్తించడం వల్ల ఎలా ఉంటుంది? ఎందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా నాన్నగారు నాకు అత్తగారింటికి పంపిస్తూ రామాయణం నా చేతిలో పెట్టి, నువ్వు సుఖంగా ఉన్నప్పుడే నాకు లెటర్ రాయి, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నాకు ఇప్పుడు లెటర్ రాయేది. ఎంత గొప్ప మాట నిజంగా. ఆ రామాయణ గ్రంథం నాకు ఎంత పనికొచ్చిందంటే స్వప్న, అంటే ఎదుటివారి యొక్క సైకాలజీని బట్టి మనం ఎలా మసులుకోవాలి, వాళ్ళని మనం ఎలా గెలవాలి అనేది నేను రామాయణంలో దొరికింది పాయింట్ నాకు. కైక రాముడు పాత్రలు అంటే మాట అనేది ఒక కామధేను అంటారు మా మాస్టర్ గారు. వాక్కు అనేది ఒక కామధేను, అది మనం ఏది కోరితే అది ఇస్తుంది. మన అవతలి వాడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎలా మాట్లాడాలి కృష్ణుడు నేర్పించాడు. చూసారా, రాముడిని కూడా ఏమంటారైనా పూర్వభాషి. వాళ్ళు నమస్కారం పెట్టకముందు ముందే ఈ నమస్కారం పెట్టేసేవాడు. ఎదుటి మనిషిని గెలవడానికి కావలసినటువంటి ఇందాక మనం అనుకున్నామే, మన ఆలోచనలే మన మాటలు, మన మాటలే మన క్రియలు, క్రియలే అలవాట్లని. అక్కడ నుంచి ప్రారంభమవుతుంది మా మనిషికి జీవితం అనేది. అది నేర్చుకుని అందరూ సుఖంగా బ్రతకొచ్చు. ఎంత మంచి మాట అన్నారు. మీరు ఎప్పుడైనా కష్టాలు పడ్డారమ్మా? చాలా పడ్డారే, పడుతున్నాను కూడా. ఎలాగమ్మా ఇప్పుడు ఈ యుగంలో కూడా ఎందుకు కాలంలో ఉంటాయి కదా, వాటిని ఎలా రిసీవ్ చేసుకుని దాన్ని ఎలా శృతి కలుపుకుని దాన్ని ఎలా అధిగమించాలో అనేటటువంటి ఇది తెలిసినప్పుడు మనం బయటికి ఏమి కష్టాన్ని తెలియనీయకుండా హాయిగా బ్రతికేయచ్చు. ఎందుకంటే కష్టాలు ఎప్పుడూ ఉంటాయి. ఎలాంటి కష్టాలు అంటే అప్పట్లో ఎలా ఉండేవి కష్టాలు మీవి? డైలీ లైఫ్ లో, దైనందిన జీవితంలో ఆర్థిక కష్టాలు ఉండేవా, లేక వేరే ఇతర రకాల ఆర్థిక కష్టాలంటే మాకు అది చాలా సింపుల్ లైఫ్. మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో మా వారు వర్క్ చేసేవారు. నీతికి నిజాయితీకి ఒక మారు రూపం మా శ్రీవారు.
ఆయనకు ఒక్కరే కొడుకు. మా అత్తగారు చాలా అందమైన మనిషి. చిన్నప్పుడే భర్తను కోల్పోయారు ఆవిడ. చిన్నప్పుడే భర్తను కోల్పోయి చాలా అందమైనటువంటి యువతి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది. థర్డ్ పర్సన్ నేను వచ్చాను ఇంట్లోకి, ఒక్కడే కొడుకు, గారంగా పెంచుకున్నారు. పొసెసివ్నెస్ ఉంటుంది కదా. వాటినన్నిటిని అప్పుడప్పుడు కలిగేటటువంటి దాని నుంచి అధిగమించడానికి నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కొన్ని సంఘటనల్లో. ఒక్కొక్క సమయం బాగా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అయ్యో అమ్మా, అవునా. అట్లా దానిలో నుంచి సూసైడల్ టెండెన్సీ కూడా వెళ్ళిపోయిన సంఘటన కూడా ఉన్నాయి. అబ్బాబ్బా, ఉంటాయి ప్రతి మనిషికి జీవితం. అంటే నా ద్వారా నేను ఎందుకు చెప్తున్నా, పిల్లలకి చెప్తున్నా. అంతే కదమ్మా, ఇప్పుడు పొసెసివ్నెస్ భరించలేక అలాంటివి కొన్ని ఉంటాయి జీవితాల్లో. తర్వాత చివరికి అదే అత్తగారి చేత 3 లోకాలు వెతికినా నాకు కోడలు లాంటి కోడలు దొరకదని ఎందుకు అనిపించుకోగలిగాను. మీరు గెలుచుకున్నారు. గెలుచుకున్నా. అదే ఆ మనసు గెలవడం అనేది ఎలాగో మా నాన్నగారు రామాయణం ఇచ్చారని చెప్పి దాని ద్వారా నేర్చుకున్నాను. ఇప్పుడు పిల్లలకి ఎంతమందికి తెలుసు రామాయణ భారత భాగవతాలు? వైవిధ్యంతో కూడిన వ్యక్తులు ఉంటారు. ఆ వైవిధ్యం మధ్య మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే వైరుధ్యం అనేది ఉండదు కదా. వైవిధ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వైరుధ్యానికి తావే ఉండదు కదమ్మా. అవును, అంతే. అది నేర్చుకోగలిగితే ప్రతి మనిషితోనూ ఆనందంగా జీవించవచ్చు. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. వైవిధ్యానికి తావిస్తే వైరుధ్యం ఇలాగే ఉండాలంటేనే వైరుధ్యం. అంతే కదా. వైవిధ్యం ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటారు అని అర్థం చేసుకోవడమే. ఉంటాయి కదా. అట్లా ఇప్పటికీ ఉన్నాయి నాకు. ఎందుకుండో బాధలు అనేవి ఉంటాయి. వాటిని కూడా ఎట్లా తీసుకుని వెళ్ళాలనేటటువంటి దాంట్లో ఒడుపుగా జీవించడం నేర్చుకోగలిగితే అదే జీవన కళ. ఒడుపుగా ఎలా తప్పించుకుని దాన్ని ఒడుపుగా జీవించడం అనేది ప్రతి మనిషికి తెలిస్తే ప్రతి మనిషి జీవితం హాయిగా ఉంటుంది. నిన్న నాకు ఒక మెసేజ్ చూశాను, భలే నచ్చింది. ఒక